ఇక్కడండి ఇవి మిర్చి అండి. మిర్చి మిర్చి ఇవి సీడ్స్ వేసి పెంచినాయి. సీడ్స్ తోటి మిర్చి సీడ్స్ అంటే మీరు ఎండిపోయిన తీసేసేస్తారు సరిపోతుంది. అంటే స్టార్టింగ్ లో అలాగే వేసాను, అవి బాగానే వచ్చినాయి. కానీ ఇంక ఇప్పుడు వెరైటీస్ ఎక్కువ కావాలి కదా, పొడవ వెరైటీ అని పొట్టు వెరైటీ అట్లాగా. ఇక మనం బయట కొన్ని సీడ్స్ నేను బయట మార్కెట్ లో కూడా కలెక్ట్ చేస్తుంటా. పండిని అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, కాకర ఇలాంటివి కూడా మనం పొడవ వెరైటీ కొనకుండా మనం సీడ్స్ అట్లా తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎలా పడేస్తారు, అడిగితే ఒక కాయ మంటే ఇస్తారు, బోల్డ్ సీడ్స్ వస్తాయి. మీరు సీడ్స్ ఏమన్నా మీరు సేవ్ చేస్తే వేరే వాళ్ళకి ఇవ్వడం చేస్తుంటారు? చేస్తానండి. నేను అసలు మా గార్డెన్ లో ఇప్పుడు వెజిటేబుల్స్ పెంచానంటే ఆ సీడ్స్ పోవు, నేను సేవ్ చేసుకుంటా. నాకైనా కావాలి కదా నెక్స్ట్ మళ్ళీ సీజన్ కి వేసుకోవాలంటే. అట్లా చేస్తుంది. ఒకసారి సీడ్ కొంటే నా కాన్సెప్ట్ అది కూడా, ఒకసారి సీడ్ కొంటే మళ్ళీ కొనకూడదు, ఇంకా వీలైతే షేర్ చేయాలి. మీకు నెక్స్ట్ సీజన్కి అవి యూజ్ చేసుకో. అవి ఏంటంటే ఆర్గానిక్ సీడ్స్ అయిపోతాయి, మనం పెంచాం కాబట్టి. అందుకని చాలా వాల్యుబుల్ సీడ్స్ చెప్పాలంటే. చాలామంది సీడ్స్ ఏంటంటే తీసుకుంటారు, ఏదో పెట్టామంటే పెట్టామా, లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తారు. సీడ్స్ వాల్యూ వాళ్ళకి తెలీదు, అట్లా ఉంటున్నారు. కానీ సీడ్స్ చాలా వాల్యుబుల్ చెప్పాలి. ఎవరికైనా ఒకరికి షేర్ చేసాము అంటే దాన్ని ఫాలో చేయాలి. ఏమైంది సీడ్స్ ఎక్కడ దాకా వచ్చిందని ఫాలో చేయాలి. అసలు ముందు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఉండాలి. ముందు తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. తీసుకున్నాము, ఇది పెంచి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకొకరికి ఇవ్వడానికి నమ్మకం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చామంటే వాళ్ళు ఏం పెంచలేదు, మనకి దాని గురించి ఏం అప్డేట్ లేదు అంటే వాళ్ళు పెంచలేదు అని అర్థమైపోతుంది. వాళ్ళు వేయలేదు చేయలేదు అని, ఆ సీడ్ వేస్టే కదా. అట్లా సీడ్ ఎందుకు సీడ్ వాల్యుబుల్ అంటున్నానంటే, సీడు అది ఫామ్ అవటానికి ఆ చెట్టు చాలా స్ట్రెస్ తీసుకొని దాని బలమంతా దాని మీద పెట్టి మనం కూడా ఎంతో టైము వదిలేస్తాం. ఇప్పుడు సీడ్ అంటే ఒక ఫ్రూట్ వదిలేసినట్టే కదా, సీడ్ కావాలి అంటే. అది మనం అంత టైం వేస్ట్. ఆ చెట్టు కూడా సీడ్ ఇచ్చిన తర్వాత చనిపోతుంది కొన్ని బలమంతా దాని మీద పెట్టేస్తే పోతాయి. అది అంత స్ట్రెస్ తీసుకొని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎంత వాల్యుబుల్గా చూసుకోవాలి. సీడ్స్ కూడా అట్లా ఉంటుంది. చాలా ఇది ఉంది, ఒక సీడ్ ఏదో పడేసే ముందు అంత ఆలోచించాలి. అది మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్ నుంచి వచ్చిన సీడ్స్ అంటే ఇంకా చాలా వాల్యుబుల్ అండి. మనం ఆర్గానిక్గా పెంచి మీకు బయట ఆర్గానిక్ సీడ్స్ అని అమ్ముతారు, మీకు ఎంతవరకు అనేది తెలియదు. ఇదంటే మనం పెంచుకున్న మన చేతులతో ఉన్నాయంటే ఆర్గానిక్ సీడ్స్. మన గార్డెన్ ఉంటుంది కాబట్టి మనకి నమ్మకం. అది వెరైటీ ఏదైనా కావచ్చు, నాట్ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు, ఏ వెరైటీ అయినా కావచ్చు, ఆర్గానిక్. అది అట్లా. ఇది ఎల్లో కనకాంబరం, అది సీడ్ పడి మొలిచినట్టుంది. అసలు మెయిన్ అయితే అది కొని పెట్టిన మొక్క. మామూలుగా అయితే సీడ్స్ రావంటారు, కానీ ఇది సీడ్తోనే వచ్చింది. మరి నేనైతే దీంట్లో పెట్టలేదు ఏమి. దీంట్లో యాక్చువల్గా రోజ్ మొక్క ఉంది. ఈ రోజు ఉంది, దాంట్లోకి ఇది వచ్చింది. కాదండి, ఇది హైబ్రిడే. చిన్న పాట్ కదా, ఇంకా ఎప్పటి నుంచో, ఇది 5 years నుంచి ఉంది అందులోనే.